ఆత్మలింగ క్షేత్రం గోకర్ణం మన దేశంలో అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాల్లో గోకర్ణం ఒకటి. పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి. మిగతా రెండు వారణాసి, రామేశ్వరం. గోకర్ణ క్షేత్రానికి పడమట అరేబియా సముద్రము, తూర్పున సిద్ధేశ్వర క్షేత్రము, ఉత్తరాన గంగావళి నది, దక్షిణాన అగనాసిని నది ఉన్నాయి. ఇలా ప్రకృతి రమణీయంతో అలలారిస్తూ ఉండే ఈ క్షేత్రంలో శివుని యొక్క ఆత్మలింగం ఉన్నది. పురాణ కథనం చూద్దాం. ఈ పుణ్యక్షేత్రం గురించి రామాయణ మహాభారతంలో చెప్పడం జరిగింది. ఇక స్కంద పురాణంలో అయితే ఒక అధ్యాయం మొత్తం ఈ క్షేత్రం ప్రాముఖ్యతను వివరించడం అయినది. పూర్వం రావణాసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు రావణాసుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు నిబంధన విధించి శివుడు రావణాసుడికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారం రావణాసుడు లంకకు వెళ్ళేంత వరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు. ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసుడు లంకపై పరుగులు తీశాడు. ఆత్మలింగం రావణాసుడి దగ్గర ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమవుతాయని కలత చెందిన దేవతలు తమను కాపాడవలసిందిగా అటు విష్ణుమూర్తిని, బ్రహ్మని, విఘ్నేశ్వరుణ్ణి దేవతలందరూ కలిసి వేడుకున్నారు. గణపతి చిన్న పిల్లవాడి వేషంలో రావణాసుడికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని సూర్యునికి అడ్డుగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసుడు సంధ్యావందనాన్ని నిర్వహించాలని అనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఇచ్చిన ఆత్మలింగం ఉంది. అప్పుడు అటుగా బాలరూపంలో ఉన్న వినాయకుని చూసి రావణాసుడు కాసేపు పట్టుకోమని తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తాను 3 సార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెప్తాడు. వేరే దారి లేని రావణాసురుడు వినాయకుడికి నిబంధనకు ఒప్పుకొని సంధ్యావందనం చేయడానికి వెళతాడు. అయితే రావణాసుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వని వినాయకుడు గబగబా 3 సార్లు రావణాసుడిని పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెడతాడు. రావణాసుడు ఎంతగా పరుగు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోయింది. ఈ సంఘటనకు కోపించిన రావణాసురుడు వినాయకుడి తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఈ నొక్కును ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని విఘ్నేశ్వరుడి విగ్రహానికి చూడవచ్చు. ఆ తర్వాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకొచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్ళి దూరంగా పడుతుంది. అక్కడ తచ్చేశ్వరలింగం వెలిసింది. పెట్టె మూత పడిన చోట గుడేశ్వరలింగం ఉద్భవించింది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వరలింగం వెలిసింది. పెట్టెకు కట్టిన తాళ్ళు పడిన చోట దారేశ్వరలింగం ఉద్భవించింది. ఈ లింగం మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలిసింది. ఇంకొక కథనం ప్రకారం పాతాళ లోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గోరూపాన్ని ధరించిందంట. ఆ గోవు చెవులో నుంచి పరమేశ్వరుడు బయటికి రావటంతో ఆ క్షేత్రానికి గోకర్ణం అని పేరు వచ్చిందని ప్రతీతి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.